యేసుప్రభు వారు జన్మించి 2000 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో అసలు 2000 అంకె అనేది ఒక గొప్ప విషయంగా భావించేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే ఒక శతాబ్దాన్ని చూడటం గొప్ప విషయం. చాలామంది 1901లోనో 1900 సంవత్సరంలోనో పుట్టిన వాళ్ళు 90 ఏళ్ళు బతికినా 1990లో చనిపోతారు కదా. 2000 అంకె చూడలేరు. ఒక శతాబ్దం మారటం చూడటం అనేది కొంతమందికి అది ఒక ఆశీర్వాదం, అదృష్టం. మనం అందరం చూడగలిగాం కదా. హల్లెలూయా. అప్పుడు 98, 99, 97 వస్తున్నప్పుడు అది అప్పటిదాకా అంకెలు వేస్తుంది 19 అనే అంకె అలవాటు మనందరికీ. ఆ 2000 వేయటం అనేది అదొక గొప్ప ఆధిక్యత. అదే సమయంలో యేసుప్రభు వారు ఒక చారిత్రక, ఒక శక పురుషులు. ఆయన కేవలం దేవుని కుమారుడు మాత్రమే కాకుండా ఈ కాలాన్ని విభజించిన ఆయన పుట్టుకతోనే కాల విభజన జరిగింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. ఈ కాల విభజన జరిగినప్పుడు 2000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో క్రిస్మస్ పండుగని ఏదో 1 రోజు 2 రోజులు చేసుకొని వదిలేయటం ఏంటి, కొంచెం ఘనంగా చేసుకుందాం, కొన్ని రోజుల పాటు చేసుకుందాం కదా. మనం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 16 రోజుల పండుగ చేస్తారు కదా. చేస్తారా? మరి ఏం తెలియనట్టు మౌనంగా ఉన్నారు మీరు. 16 రోజుల పండుగ, ఇంకా డబ్బులు ఉంటే 1 రోజుల పండుగలు చేసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మనుషులు మనమే ఒక ఉత్సవాన్ని 16 రోజులు 1 రోజులు జరుపుకుంటా దేవుని యొక్క కుమారుడిగా ఉండి యేసుప్రభు వారు జన్మించి 2000 సంవత్సరాలు అయిన సందర్భంలో 1 రోజు 2 రోజులు ఎందుకు వెళ్ళినప్పుడు మనం సంఘం అంతా, మీలో బాగా సీనియర్స్ ఉన్నవాళ్ళు కొంతమంది పదించారు, దేవుని సన్నిధికి వెళ్ళారు. అందరం కూర్చొని ఒక ఐడియాకి వచ్చాం. ఏంటంటే జరుపుదాం, ముందు ఒక 10 రోజులు 15 రోజులు అలా పొడిగించబడి 23 రోజులు అయింది అని ఒక ప్రోగ్రాం, దాన్ని షీట్ తయారు చేసుకున్నాం 98లో మనం ఆ కార్యక్రమంలో. కాబట్టి ఈ 10-15 రోజుల నుంచి ఇప్పుడు 23 రోజులుగా క్రిస్మస్ ఉత్సవాలని మనం జరుపుకోవాలని నిర్ణయించుకొని రోజుకి ఒక దైవ సేవకులు రావడం, రోజుకి ఒక బయట నుంచి గెస్టులు రావడం, ఇలా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం మనం. అలా జరుపుకుంటూ ఇది 27వ సంవత్సరం అన్నమాట మనం ఇలా జరుపుకోవడం. సంవత్సరం వెంబడి సంవత్సరం మనం ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి. దేవుని సంకల్పం ఏదైనా నెరవేరుద్ది. 98 నుంచి ఇక్కడ మనం 98, 97 అప్పుడు నలుగురే ఉండేవాళ్ళు. ఆ నలుగురిలోనైనా తిరుపాలని రైలు బండిలో నడిపించు నానావా అని పాటలు పాడుకుంటూ బెగ్గింగ్ చేసే ఆయన వచ్చేవాడు చర్చికి. ఆయనతో పాటు ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి సైమన్ గారు, రూఫస్ గారి నాన్నగారు వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపి ఆ పాటలు నేర్పారు. వాళ్ళ ద్వారా రూఫస్ గారికి పరిచయం అవటం జరిగింది. కొయిర్ వాళ్ళే, ఆ నలుగురిలో ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళం. ఆ నలుగురితోటి వాళ్ళు కొయిర్ మెంబర్స్ అనమాట. ఆ పాటలే చర్చిలో ఇంట్లో పాడేవాళ్ళు. అట్లా కుటుంబ ప్రార్థనతో స్టార్ట్ అయింది. ఇక్కడ తిరిగే పిల్లలందరినీ మేము ఎత్తుకున్న వాళ్ళే ఇక్కడ. అలా మరి దేవుడు ఒక చిన్న నలుగురితో ప్రారంభించబడిన ఈ చర్చి ఇంట్లో గది, ఆ గదిలో ప్రారంభించబడినటువంటి ఈ చిన్న మందిరం ఇలా అభివృద్ధి అవ్వటానికి దేవుని సంకల్పం ఏంటి అనంటే, రూఫస్ గారి నాన్నగారు చాలా మంచి గొప్ప దైవజనులు. ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దేవుని యొక్క సేవలో. కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుంటే చర్చి మెంబర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి పాస్టర్ గారి పట్ల అని బాగా మంచిగా చెప్పగలిగిన అనుభవనీయులు, గొప్ప దైవజనులు. వారు చెన్నైలో చేశారు. ఇక్కడికి వచ్చింది ఎక్కువ రోజులు ఇక్కడే వారు చేయటం జరిగింది. దేవుని యొక్క పరిచర్య, వారి ఫలితం, వారి ప్రార్థనా ఫలితం. వారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, తల్లిదండ్రులందరూ గుర్తుంచుకోవాలి. ఏంటంటే, ఉదయాన్నే లేవగానే వారు ప్రార్థన చేసుకోకుండా ఎవరితో మాట్లాడరు.
వారు ఆ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని ఆమెనన్న తర్వాత కానీ భార్యతోనైనా లేకుంటే టీ తాగటాలు ఇవన్నీ ఉంటాయి. అట్లా ఒకసారి పాస్టర్ గారు మర్చిపోయి ఏమండి మార్కెట్కి వెళ్ళాలి తొందరగా అని అడావుడి చేస్తుంటే కాముగా వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకొని వచ్చి అప్పుడు తన మీద సీరియస్ అయ్యారంట. నేను ప్రార్థన చేయకుండా మాట్లాడినని నీకు తెలీదా అని. అంటే ఒక లైఫ్ క్రమశిక్షణగా భక్తిలో ఎలా ఉండాలి అనే దానికి క్రమశిక్షణ వారు తన పిల్లలకు నేర్పారు. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేయకుండా ఎవరితో మాట్లాడరు. అలా ఒకసారి అక్క ప్రమీలక్క అలా గొప్ప దైవజనుని యొక్క సంచరించిన స్థలం ఇది. వారు సంచరించి వారి ప్రార్థన చేసి అలా వారికి కరపత్రాల సేవ అని ఉండేది. యేసు ప్రభు రక్షకుడు అని ఒక పత్రం తీసుకొని ఆ రోజుల్లో చెన్నై సినిమా యాక్టర్లకి అలా పెద్ద వాళ్ళకి నాస్తికులకు కూడా అది పంపించేవాళ్ళు. పంపిస్తే కొంతమంది రిసీవ్ చేసుకునేవాళ్ళు, కొంతమంది తిట్టి మరలా లెటర్ రాసేవాళ్ళు ఆయనకు, నీకు బుద్ధి ఉందా లేదా, ఎవరు పంపించమన్నారు నాకని. అట్లా ఈ లెటర్స్ పంపించి కరపత్రాల్లో యేసు ప్రభువుని గురించిన ఆ వార్తలు పంపించి పోస్ట్ చేసేవాళ్ళు. పోస్ట్ చేస్తే ఆ రోజుల్లో అదొక పరిచర్య. అంటే కొన్ని వందల మందికి అట్లా ఆ పోస్టులో వెళ్ళిపోయి తిట్టేవాళ్ళు, రిసీవ్ చేసుకునేవాళ్ళు. అట్లా సినీ యాక్టర్లకు కూడా వారు ఆ లెటర్ని చూసేవాళ్ళు. నమ్మకపోయినా చూసి చదువుతారు కదా, అది ఆయన పరిచర్య. అలా ఒక బ్యాప్టిస్ట్లో సీనియర్ పాస్టర్గా, రెండవదిగా ఒక మంచి సిన్సియర్గా యథార్థంగా ఉండేవాళ్ళు. యథార్థంగా ఆ రోజుల్లో కూడా నిజాయితీ, డబ్బు కోసం కకృతి పట్టడం అనేది లేదు, నిజాయితీగా ఉండేవాళ్ళు. అలా చాలా యథార్థంగా తన జీవితాన్ని తను కట్టుకుంటూ ఇక్కడ తన కుటుంబాన్ని కూడా అలా కట్టినటువంటి గొప్ప దైవజనులు ఆ ఇంట్లో ఒక గదిలో ప్రారంభించబడిన చర్చి రేకుల షెడ్గా మారింది. ఆ తర్వాత రేకుల షెడ్ అనేది మంచి ఆ దేవాలయంగా మారి ఈనాడు మనం అందరం ఉంటున్నాం. ఇది ఏదో మంత్రం పెట్టగానే అది వచ్చింది కాదు. కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపి ఒక తరం దైవజనులు, రూఫస్ గారి నాన్నగారు ఒక తరం తండ్రిగా ఆయన స్థాపించినటువంటి సంఘం ఇది. అందు విషయమై మనం ఎంతో గర్వపడాలి. ఇది హిస్టరీ. రూఫస్ గారికి ఒక మంచి అలవాటు ఉంది. ఇది ఆ పాత పత్రికలు చూస్తున్నప్పుడు చరిత్ర గుర్తుకొస్తుంది. 1998 సంవత్సరంలో ఎలా జరిగినాయి ఇవన్నీ. అది రాను భవిష్యత్తులో మరి ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా అనేక మందికి ఈ స్థలం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఇది అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు మన మధ్య ముందు మాటగా మాట్లాడిన విజయరాజు గారు తెలుసు కదా, ఆయన మంచి ప్రసంగికులు. ఇప్పుడు మంగళగిరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బందరు హైనేమిస్సమ్మ గారి మినిస్ట్రీస్లో పనిచేస్తారు. వారు ఫస్ట్ ఈ ప్రేయర్ హాల్కి ఒక సంఘ కాపరిగా ఉన్నారు. ఆ క్రమంలోనే బందర్ ట్రాన్స్ఫర్ అయ్యి బందర్లో ఇప్పుడు సెటిల్ అయిపోయారు. విజయరాజు గారి అబ్బాయి డానీ కూడా ఇప్పుడు మంచి పాస్టర్ గారిగా మచిలీపట్నంలో మంచి సేవ చేస్తున్నారు. క్రిస్మస్ జ్యోతి ప్రజ్వలనకి ఎవ్రీ ఇయర్ మనం ఆహ్వానించుకున్నట్లుగానే నంబూరు హోమ్ ఫర్ ది ఏజ్డ్ లిటిల్ సిస్టర్స్ మనందరికీ తెలుసు కదా, గుంటూరు హైవే పక్కనే లెఫ్ట్లో ఉంటుంది. అద్భుతమైన సేవ చేస్తున్నారు వాళ్ళు. పూర్కి ఏజ్డ్ పర్సన్స్ 2-3 సార్లు నేను వెళ్ళాను. నాకు ఎలా తెలుసు అంటే ఈరోజు మనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొమ్మారెడ్డి నాని గారు, నాని స్వీట్స్ వారి ద్వారా నాకు పరిచయం. వారు స్వీట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు, నన్ను ఫ్రెండ్గా తీసుకెళ్ళి కూర్చునేవాళ్ళు అక్కడ. అప్పుడు నేను వాళ్ళ ఆశ్రమాన్ని అవన్నీ చూడటం జరిగింది. అప్పుడు నేను అట్రాక్ట్ అయ్యి ఒక నిష్కల్మషమైన మనసు,
జ్యోతులు కలిగినటువంటి ఆ సిస్టర్స్తో క్రిస్మస్ జ్యోతిని ప్రజ్వలింపజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ నాని గారి కుటుంబం తరపున ఈరోజు మనకి శ్రీకాంత్ మరి లాస్ట్ ఇయర్ వచ్చినట్లుగానే సతీ సమేతంగా రావడం జరిగింది. శ్రీకాంత్కి కూడా ఒకసారి మనం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. నాన్నగారికి హెల్త్ పర్మిట్ చేయట్లేదు, వారికి కొంచెం సీజన్ వింటర్ వచ్చిందంటే వారు కూడా ఇబ్బంది పడతారు. ఇదే సందర్భంలో శ్రీకాంత్కి ఫణతికి నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇమాన్యుయల్ ఫాదర్ గారు కూడా ఈ ప్రేయర్ హాల్కి ఒక మంచి సంబంధం ఉంది. ఎట్లా తెలుసు, అది పాత ప్రేయర్ హాల్, మన పాత ప్రేయర్ హాల్ 25 సంవత్సరాలకు ముందున్న ప్రేయర్ హాల్కి ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ రోజు ప్రారంభ ప్రార్థన చేసింది ఇమాన్యుయల్ ఫాదర్ గారే. సోసా అని ఒక మంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఆర్సీఎం స్టూడెంట్ ఆర్గనైజేషన్ నడిపేవారు. ఆ సోసా ద్వారా నాకు పరిచయం. మన మల్లవరపు రమేష్ గారు సోసా కోఆర్డినేటర్గా 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఇక్కడ వర్క్ చేసినప్పుడు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆ సోసాకు సంబంధించిన కార్యక్రమాలు అట్రాక్ట్ అయ్యి, ఎవరు మీ ఫాదర్ గారి ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి అంటే నాకు అప్పుడు రమేష్ ఇమాన్యుయల్ ఫాదర్ గారిని 25 సంవత్సరాల క్రితం పరిచయం చేశారు. ఫాదర్గా ఉంటూ సోషల్ అవేర్నెస్ కలిగి నిత్యం బిజీగా ఉండే మనిషి ఇమాన్యుయల్ ఫాదర్ గారు. ఆ సోషల్ సర్వీస్ అంటే ఎక్కడికైనా ఏమైనా చేస్తారు, వారు ఎక్కడికైనా వచ్చేస్తారు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. ఆ క్రమంలో ఇమాన్యుయల్ ఫాదర్ గారికి మీకు గుర్తుండే ఉంటుంది, నాన్నగారి పేరు మీద అవార్డు కూడా ఇచ్చాం కదా. కాబట్టి వారు మన మంచికి రావడం సంతోషం. అదే క్రమంలో మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని మరి స్వాగతం సభాపరిచయం యాక్చువల్గా నోవా సైమన్ చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా పేర్లు అవన్నీ నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. ఇది నేను దీపుకి ఎలియాస్ నోవా సైమన్కి ఈ వేదికను అప్పగిస్తున్నాను. ముందుగా వేదిక మీద మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులకి, అదేవిధంగా పట్టణ ప్రముఖులందరికీ కూడా ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు బయట మనకి క్రిస్మస్ ట్రీ పక్కనే చిన్న పశువుల పాక వేసాం కదా, అక్కడ ఏమున్నాయి? 2-3 గేదెలు, గడ్డి, ఒక 6-7 ఉన్నారు జ్ఞానులు, గొల్ల కాపర్లు, వీళ్ళు ఉన్నారు. మహా అయితే అప్పుడు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే బహుశా ఒక 10 మంది 15 మంది దాకా ఉన్నారు అనుకున్నాం, అంతే కదా. బహుశా ఇంచుమించు ఒక 10 నుంచి 15 మంది దాకా ఉన్న వారితోనే మొట్టమొదటి క్రిస్మస్ జరిగింది. మనం ఇక్కడ ప్రతిసారి క్రిస్మస్ అప్పుడు, సంబరాలప్పుడు ఇంచుమించు ఒక 80 మంది 100 మంది లేదా 150 మంది మాత్రమే గ్యాదర్ అవుతూ ఉన్నాం. కానీ క్రిస్మస్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వేల మందిలో, లక్షల మందిలో కూడా గ్యాదర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇచ్చింది ఏంటది? ఒక మాట అంటారు కదా, ఎక్కడ 2-3 ఉన్నా సరే, సో మన మనసులో కానీ మన సంఘంలో కానీ ఉత్సాహం ఉండాలంటే ఒక 10,000 మంది కావాలా? అవసరం లేదు కదా. కాబట్టి మరోసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ని సంతోషంగా ఒకసారి చెప్పండి, సంతోషంగా చెప్పాలి. ఓకే, రైట్. ఈ సమయాన్ని ఇంక నేను వృధా చేయకుండా, అనేక మంది అతిథులు ఉన్నారు, వారు కూడా మాట్లాడే ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని, ఈ ఉత్సవాలని మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ద పూర్, హోమ్ ఫర్ ది ఏజ్డ్ నంబూరు నుంచి ప్రతి సంవత్సరం కూడా మన మధ్యకి వచ్చేసి క్రిస్మస్ జ్యోతిని వెలిగించి ఉత్సవాలని ప్రారంభిస్తారు. ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే ఈరోజు కూడా మన మధ్యకు క్రిస్మస్ జ్యోతి ప్రజ్వలనకి సిస్టర్స్ మన మధ్యకి వచ్చేసి ఉన్నారు. సిస్టర్స్తో పాటు వేదిక మీద ఉన్న అతిథులు అందరినీ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధుడా
ఉచితమైన ప్రేమ చేత మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆయుష్కాలంతో ఉన్నాం. మరి ఒకసారి ఈ రాత్రి సమయంలో నన్ను వెలిగించు ప్రభువా అని ప్రభువుకు మన జీవితాలను అంకితం చేద్దాం. నన్ను వెలిగించండి, నేను ప్రకాశవంతంగా ఈ లోకంలో ఉండటానికి నన్ను సిద్ధపరచండి అని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా సృష్టికర్త, మరి ఒకసారి నీ నామాన్ని స్తుతిస్తున్నా. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో నాయన తండ్రి మరి ఒక నెలను మాకు అనుగ్రహించి డిసెంబర్ మాసం క్రిస్మస్ ఉత్సవాలలో మేమందరము కూడి నిన్ను స్తుతించడానికి, ఆరాధించటానికి మీరు మాకు ఇచ్చిన కృప నిమిత్తమై మీకు వందన ఆచరిస్తున్నా. ఇది ఆచారంతో కాక మా జీవితాలతో క్రియాపూర్వకంగా మా జీవితాన్ని ప్రభు నీకు అంకితం చేసుకునటానికి, ఈ లోకాన్ని నీ మహిమను చాటడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రోజు నుండి ప్రారంభమై చివరి వరకు మీ కాపుదల, నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ వాతావరణం అందరికీ దయచేయండి. ఈ స్థలములో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలతో నింపబడి సంతృప్తికరమైనటువంటి జీవితంతో తిరిగి వెళ్ళటానికి కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కార్యక్రమాలకు ముందుకు వెళ్దాం. క్రిస్మస్ సంచిక ఆవిష్కరణలో భాగంగా ఈరోజు మన మధ్యకి వచ్చేసినటువంటి అతిథుల్లో ఒకరితో మనం ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి రాయమి నిశ్చలా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈనాటి శాంతిదూత క్రిస్మస్ సంచిక ఆవిష్కరణని మన మధ్య ఉన్నటువంటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారైన కంటంనేని శకుంతల గారి చేతుల మీదుగా మనం ఈ ఆవిష్కరణలోకి ముందుకు వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి శకుంతల గారిని ముందుకు వచ్చేసి ఈ క్రిస్మస్ ప్రత్యేకమైన సంచికని ఆవిష్కరించి వేదిక మీద ఉన్న అతిథులకి అందజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత క్రిస్మస్ The Lord, Jesus came in the world to give joy and peace, to love everyone, so that we may love everybody, so we forgive one another and be thankful whatever God given in our life, the blessings of God we have to count and share His love with others. That is my Christmas message. థ్యాంక్ యూ సిస్టర్. అతను యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ప్రేమించి చూపారు. ఆయన మనకి ఇచ్చిన అతి గొప్ప బహుమానం కూడా అదే, ప్రపంచాన్ని ప్రేమించడం ఎలాగో మనకి చూపించారు. ఆ క్రిస్మస్ మెసేజ్తోనే నేను మీ వద్దకు వచ్చానని సిస్టర్ వారి విషయస్ని మనకు తెలియజేశారు. దాన్ని బట్టి ముందు మనం చప్పట్లు కొట్టి మేడంకి, సిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. వీఆర్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ యూ. Every year it has been our tradition to have sisters from Little Sisters, and thank you for continuing that and granting us the privilege of joining us. Thank you very much, sister.
క్రిస్మస్ ఉత్సవాలకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. అక్రమ్ గారు మైనార్టీ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారైన శ్రీ నందం అబద్దయ్య గారు, విచ్చేసిన రెవరెండ్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా కొడాలి విజయ్ కుమార్ గారు, మన సిస్టర్స్కి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము. రూపస్ గారి యొక్క ఆహ్వానాన్ని కాదనలేము. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా, అంటే ఇది ఒక అందరూ కలిసి కూడుకొని మన యొక్క సంతోషదాయకాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ని ఈ విధంగా ప్రతి సంవత్సరం చేయటం గాను రూపస్ గారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. శాంతికి, త్యాగానికి మరి కారణరూపమైన క్రిస్మస్ని అందరూ స్మరించుకోవటం, ఒక చోటకి ఏర్పడి ఒక పండుగగా దీన్ని జరుపుకోవటం అనేది సంతోషదాయకమైన విషయము. అందరికీ కూడా మనం చెప్పిన పుస్తకంలో కానీ అన్నిట్లో మనకి ఇప్పుడు చేసిన పంచారు ఒక పుస్తకం, దాంట్లో చూసిన జన్మదినాన్ని మనం మనసు ద్వారా ఆహ్వానించుకున్నప్పుడు ఆ యొక్క క్రిస్మస్ యొక్క సార్థకత అన్నారు. సో ఏ సందేశం అయితే త్యాగంగా తను నిలబడి అందరికీ ఏ సందేశం అయితే ఇచ్చిపోయారో దాన్ని మనందరం అందిపుచ్చుకున్నప్పుడు ఆ యొక్క స్ఫూర్తిని మనం పూర్తిగా తీసుకున్నట్లెక్క. ఈ సందర్భంగా ఆహ్వానించినందుకు అన్నిటికన్నా ముఖ్యంగా చిన్నారి యొక్క చక్కటి అభినయంతో నృత్య ప్రదర్శన చేసింది. ఆ యొక్క పాటని చక్కగా అభినందించి, అదేవిధంగా ఎంతోమంది చిన్నారులు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు చేయటానికి కూడా. సో ఈ సందర్భంగా అందరికీ మరోమారు క్రిస్మస్ యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన రూపస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువగా చెప్పడానికి ఇది మా సభలు కాదు, అంటే ప్రజలు ఈ రోజు పబ్లిక్ అయితే అన్నిటికన్నా ముంచి వారి స్ఫూర్తిని నిలుపుకోవటము అనేది ముఖ్యమైనది. మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో కమిషనర్ గారు, మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీగా ఉన్నప్పటికీ మా మధ్యకు వచ్చినందుకు వారికి ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా నందం అబద్దయ్య గారు, వారు కూడా మన మధ్యకి రావడం, పెద్దలు కొంచెం వారు కూడా ఈ టైంలో ఈ సీజన్లో కొంచెం అనీజీగా ఉంటారు. ఆ క్రమంలో వారు అందరికంటే ముందు రావడం కూడా జరిగింది. పెద్దలు వస్తారు. అబద్దయ్య గారు మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ నెల 25వ తారీఖు నాడు ప్రపంచ పండగ అయినటువంటి ఆ దేవాది దేవుడి యొక్క పండగ డిసెంబర్ 25వ తారీఖు నాడు క్రిస్మస్ పేరుతో ప్రపంచం మొత్తం కూడా ఆయన ప్రార్థించుకోవటం జరుగుతూ ఉంది. ఆ ఉత్సవాలకి ముందుగా సెమీ క్రిస్మస్ పేరుతో మరి వివిధ చర్చిల్లో ఇటు పెద్దలు అందరూ కూడా పిలిచి సెమీ క్రిస్మస్ని జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి దాదాపు మన రూపస్ గారు మన ఈ యొక్క హాలులో జరుపుకోవటం 10 సంవత్సరం కూడా ఆనవాయితీ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. శాంతి దూత అయినటువంటి యేసు ప్రభు యొక్క ఆలోచనలో వారిని నమ్ముకున్నటువంటి ప్రజలకి ఆయన అన్ని విధాల ఆశీస్సులు ఇస్తూ వారి యొక్క యోగక్షేమాల్ని అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్న దేవుడైనటువంటి
యేసు ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికి కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నూతనంగా ఏర్పడినటువంటి అమరావతి ప్రాంతాన్ని అతి త్వరగా అభివృద్ధి పదంలో నడిపించాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలోని యొక్క ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుని ప్రార్థిస్తూ, మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొఫెసర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినట్టు వారి సిస్టర్స్ కానీ ఇతర పెద్దల వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఇమ్మాన్యుయల్ ఫాదర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నలుగురిస్తున్న పెద్దలందరికీ, క్రిస్టియన్ సోదరి సోదరులారా, మీరందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నా పేరు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అంటే క్రిస్మస్ టైంలోనే అందరూ మన ఇమ్మాన్యుయల్ గురించే ఇప్పుడు మీతో కొంతసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మీ పాస్టర్స్ లాగా చక్కగా మంచి తెలుగులో నేను మాట్లాడను. నేను తమిళనాడు నుంచి ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడిన అలవాటు అన్నమాట. కాబట్టి మీతో ఒక 5 నిమిషాలు ఇమ్మాన్యుయల్ అంటే ఏంటని మన బైబిల్ నుంచి కొంతవరకు మీతో పంచుకుంటామని తలుచుకుంటున్నాను. 1వ అధ్యాయంలో 22-23 వచనములు, ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. అంటే ఆ పేరు ఇమ్మానుయేల్, నేమ్ ఇమ్మానుయేల్ ఇది టైటిల్ మాత్రం కాదు. ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతుంటాను. ఇట్ ఈస్ అ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ హార్ట్. దేవుని గుండె నుంచి వచ్చే సాక్షాత్ అంటే రెవల్యూషన్, వెల్లడి చేయడం అన్నమాట. It tells us that the Lord of heaven and earth did not remain distant from his creation. అంటే దేవుడు పాత నిబంధనలో చూస్తుంటాం, దేవుడు ఎక్కడో ఉంటారు, అంటే మేఘం నుంచి మాట్లాడతారు, ధ్వని వినిపిస్తుంది, నిప్పు నుంచి మాట్లాడతారు. అలా దేవుడు ఎక్కడో దూరంలో ఉన్న దేవుడిలాగా ఉంటారు. ప్రవక్తల ద్వారా మన మానవాళిని రక్షించడానికి ఓ రక్షకుడు వస్తారని వాగ్దానాలు చెప్తూ ఉంటారు, అంటే ప్రవక్తలు. ఆ వాగ్దానం చివరిలో నెరవేరినదన్నమాట. అలాంటి దేవుడు సృష్టి అన్నిటినీ సృష్టించిన తర్వాత సృష్టి దగ్గరికి ఉండాలి, సృష్టితోనే ఉండాలని చెప్పి తన యొక్క నిండు ప్రేమను వెల్లడి చేశారు. అంతేకాకుండా ఆయన మన యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నారు, మన యొక్క బాధలను పంచుకుంటున్నారు. కాబట్టి ఇమ్మాన్యుయేల్ జన్మించడం అంటే ద బర్త్ ఆఫ్ జీసస్, అంటే ద డాన్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణీయం ఉదయం అవటానికి అవకాశాలు కల్పించారు. ఈ రక్షకుడు పెద్ద అంటే మిలిటరీతో రావట్లేదు, పెద్ద ఆర్మీ తీసుకొచ్చి పోట్లాడడానికి రాలేదు. ప్రపంచంలో చూస్తున్న అంటే పవర్ అంటాము కదా, మన మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళకి ఉన్న పవర్, అలాంటి పవర్తో రాలేదు. ఈయన ఇమ్మాన్యుయేల్ ఎలా వచ్చాడంటే శాంతితో, సమాధానం, మళ్ళీ కారుణ్యం, మళ్ళీ సత్యం. He came with peace, mercy and truth. Emmanuel is not only a name from the past, a reality of today. ఈ రోజు అది రుజువైనది. God with us, దేవుడు మనతో ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఉంటున్నాడు అని అర్థం. మన కుటుంబంలో ఉంటున్నారు, మన ఫ్యామిలీస్లో ఉంటున్నారు, మన సంఘంలో ఉంటున్నారు, మన చర్చెస్లో ఉంటున్నారు, మన సంతోషంలో ఉంటున్నారు. అదే సమయంలో మన బాధల్లో కూడా ఉంటున్నారు. ఆయన ఎప్పుడు మనతో ఉంటున్నారు. మనం ప్రార్థన చేసుకోవడం కోసం,
ప్రార్థన కోసం అందరూ గుమిగూడి నిలబడుతున్నప్పుడు అక్కడ ఆయన ప్రసన్నమవుతున్నారు. మన పేదవాళ్ళ కోసం సేవ చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ఆ సేవలో ఉంటున్నారు ఆయన. కాబట్టి ఇమ్మానుయేల్ అనే ఆ మాట అనేది మాట మాత్రం కాదు, అది నిజమైన దేవుని యొక్క కుమారుడు. ఒక గాఢమైన నమ్మకాన్ని కల్పిస్తున్నారు అందరికీ. అంటే ఆ నమ్మకం ఏంటంటే మన అందరం కూడా ఎప్పుడూ ఒంటరిగా ఉండట్లేదు. వీఆర్ నెవర్ అలోన్. మనతో ఎప్పుడు ఉంటున్నారు ఆయన. అంతేకాకుండా ఆయన మనతో నడుస్తున్నాడు, సైడ్ బై సైడ్. ఈజ్ వాకింగ్ బై అవర్ సైడ్ ఆల్ ద టైమ్. ఇదంతా అష్యూరెన్స్ అన్నమాట. అంటే ఆ సవాల్ ఏంటంటే దేవుడు మనతో ఉంటున్నాడు, అప్పుడు మనం దేవునితో ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు మనతో ఉండాలని ఆశిస్తూ ఉంటున్నాడు, నేను దేవునితో ఉండటానికి సిద్ధంగా ఉన్నానా? దేవునితో ఉండటానికి వీలు లేకపోతే దానికి మధ్యలో ఉన్న ఆటంకాలు ఏంటి మన జీవితంలోని ఒకసారి మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్లో 2 భాగాలు ఉన్నాయండి. అడ్వెంట్ సీజన్ అని చెప్పారు కదా, తపస్సు కాలం లాగానే మనం ఫస్ట్ మారు మనస్సు పొంది జన్మిస్తున్న యేసుక్రీస్తును స్వీకరించాలి. కాబట్టి తపస్సు కాలం లాగానే మనం కూడా మనలను మన జీవితంలో ఉన్న ఆటంకాల గురించి, మన పాపముల గురించి పరిశీలించి మారు మనసు పొంది మంచివారుగా మారిన తర్వాత మన జీవితం టోటల్గా మారిపోతుంది అనమాట. లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. కాబట్టి ఇమ్మాన్యుయేల్ మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, అంటే పునరుద్ధరిస్తాడు, అంటే ఆ కొత్త జీవితాన్ని మనకి కల్పిస్తాడన్నమాట. అలాంటి యేసుక్రీస్తు బాలుని మన హృదయంలో ఆహ్వానించాలి, దానికి మనం తయారు చేసుకోవాలి. హిస్ ప్రెసెన్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. సో దాట్ దానివల్ల మనం ఏమవుతామంటే ఆయన యొక్క వెలుగును మోసుకొని వీఆర్ గోయింగ్ టు క్యారీ బ్యారర్స్ ఆఫ్ లైట్. అంతేకాకుండా ఆయన ప్రేమకి సాక్షులుగా ఉండటానికి సిద్ధమవుతున్నాము. కాబట్టి మే ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ రిమైండ్ us that Emmanuel is not only born in Bethlehem, and బెత్లెహేంలో పుట్టడానికి జన్మించడానికి ఆయన ఆశించటం లేదు, అంతేకాకుండా ఆశిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మనసులోనూ పుట్టడానికి ఆయన ఆశిస్తున్నారు. మీరందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. ఇమ్మానుయేల్ ఫాదర్ గారు ఒక చిన్న ప్రేయర్ రాసుకొచ్చారు. నేను ఒక భాగం చదువుతాను, మీరు ప్రతిస్పందనగా మనం ఉత్తర ప్రత్యుత్తరం చదువుకుంటాను. చూడండి, కీర్తనల గ్రంథం. అలా ప్రభువా మా ప్రార్థన వినండి అని మీరు అనాలి. తెలుగు వారు అంతగా చదవలేరు కాబట్టి నేను చదువుతాను. చర్చి కోసం ఫస్ట్ చరణం ఏంటంటే చర్చి కోసం. క్రైస్తవ చర్చిలు ఎప్పుడూ సంతోషంతో వాక్యంతో చేయబడిన రహస్యాన్ని ప్రకటించాలి. మరియు ఇమ్మానుయేల్ దేవుడు మనతో ఉన్న సజీవ సాక్షి అవ్వాలి. ప్రతిస్పందన మీరు ప్రభువా మా ప్రార్థన వినండి మీరనండి. రెండవది ప్రపంచ శాంతి కోసం. శాంతిరాజు జన సందేశాల నాయకులను న్యాయం, సమాధానం మరియు ప్రజల మధ్య సామరస్యం కోసం పనిచేయడానికి ప్రేరేపించాలి. మూడవది కుటుంబాల కోసం. యేసు, మేరీ మరియు జోసెఫ్ పవిత్ర కుటుంబంలో బయలుపరచబడిన ప్రేమ అన్ని కుటుంబాలను బలపరచాలి. ముఖ్యంగా కష్టాలు లేదా విభజనలు ఎదుర్కొంటున్న వారిని బలపరచాలి. 4 దరిద్రులు మరియు అంచులో ఉన్న వారి కోసం, ఆపదల్లో ఉన్న వారి కోసం. వినమ్రతలో జన్మించిన ఇమ్మానుయేల్ దారిద్ర్యం, ఆకలి లేదా ఒంటరితనంతో బాధపడుతున్న వారికి సమీపంగా ఉండాలి. మనం వారిని కరుణతో చూడాలి. 5 రోగులు మరియు బాధపడుతున్న వారి కోసం.
క్రీస్తు యొక్క స్వస్థపరిచే ఉనికి రోగులకు ఓదార్పు, సంరక్షకులకు బలం మరియు అందరికీ సమాధానం తీసుకురావాలి. 6 సమాజ మార్పు కోసం మనము క్రీస్తును మన హృదయాలు మరియు ఇళ్లలో స్వాగతించాలి. ఆయన కాంతిని ఇతరులకు తీసుకురావడానికి నిజమైన శిష్యులుగా జీవించాలి. 7 విశ్వాసుల మృతుల కోసం మన ముందు వెళ్ళిన వారు ఇమ్మాన్యుయేల్ యొక్క శాశ్వత సంతోషంలో పాలు పంచుకోవాలి. దేవుని ఉనికిలో శాశ్వతంగా నివసించాలి. ముగింపు. స్వర్గపు తండ్రి, మీ కుమారుని జననంలో మీరు ప్రేమతో మాకు సమీపమయ్యారు. మనము మీ ముందు తీసుకువచ్చిన ప్రార్థనలను వినండి మరియు మనకు ఇమ్మాన్యుయేల్ యొక్క కాంతిలో ఎప్పుడూ జీవించడానికి అనుగ్రహాన్ని అందించండి. యేసుక్రీస్తు మా ప్రభు. ఆమేనండి. ఆమేన్. రూపస్ గారికి నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫాదర్ గారు వివిధ ప్రదేశాల్లో పనిచేసి ప్రస్తుతం లయోలా కాలేజీ విజయవాడలో వర్క్ చేస్తున్నారు. వారికి కూడా ఒకసారి చప్పట్లు పెట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. సోషల్ సర్వీస్లో ఎక్కువగా ఉంటారు, అందుకనే వారు ఆ ప్రార్థన కూడా రాసుకొచ్చారు. వారికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ సర్వీస్ చేసేవారు. అనాథాశ్రమాలు, పూర్ స్టూడెంట్స్కి ఫీజులు పే చేయడం, ఇట్లాంటివన్నీ వారు టేకప్ చేస్తారు. దేవుడు వారిని దీవించుగాక. మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. మా నాన్నగారి తరపున, మా ఫ్యామిలీ తరపున, మనందరి తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ క్రిస్మస్ వేడుకల ఉత్సవాలకి వచ్చిన నా అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అలాగే మరియం గారి కుమారులైనటువంటి యేసు ప్రభువు గారు, అంటే మా ఇస్లాంలో మేము మా ఖురాన్లోనే మన ఈసా అలైహిస్సలాం అని చెప్పి మేము మా ఖురాన్లోనే చెప్తాం. అలాంటిది మేము ఈసా అలైహిస్సలాం అంటారు, మీరు యేసు ప్రభు అని చెప్పి పిలుస్తారు. అందుకే మనమంతా అన్నదమ్ములము, అక్క చెల్లెలని భావించి, అలాగే భావించడం కాదు 100% మన అక్క చెల్లెలు అన్నదమ్ములం అనుకుంటున్నాను నేను. అలాగే మీ అందరికీ మరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రూపస్ గారు అంటే మాకు చాలా గౌరవం. అంటే నాకు ఒక పెద్ద అన్నయ్యగా భావిస్తా. నాకు ఏ రోజైనా రూపస్ గారు ఫోన్ చేసి అక్రమ్ గారు ఈ పని చేయండి అని చెప్తే క్షణాల్లో ఆ పని చేసి ఒక అరగంటలోనే మళ్ళీ ఫోన్ చేసి కాల్ బ్యాక్ చేసి సార్ ఆ పని చేసి పెట్టానని చెప్తాను. అంత గౌరవం నాకు రూపస్ గారు అంటే. థ్యాంక్ యూ. అస్లాం గారు, మీలో పెద్దవాళ్ళకి చాలామంది తెలిసినట్టు నేను కూడా వారు అస్లాం గారు, షేక్ అస్లాం గారు కౌన్సిలర్గా పనిచేసినప్పుడు పోటీ చేస్తూ రోజులు మేము హై స్కూల్ చదువుతూ ఉన్నాం. నాకు అస్లాం గారు అబ్బాయి అంటే ఆయన చూస్తే అస్లాం గారిని చూసినట్టే ఉంటుంది. మీలో పెద్దలకు చాలామందికి అస్లాం గారు తెలిసే ఉండొచ్చు. మన మధ్యకి చాలా ప్రేమతో గౌరవంతో వచ్చారు, శుభాకాంక్షలు తెలియజేశారు. మరొకసారి అక్రమ్ గారికి మనందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పరలోకపు తండ్రి, ప్రియరక్షణ యేసుక్రీస్తు ప్రభువా, మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చిన మా ప్రియులు నాయన కొలికిపోటి సీమన్ గారు స్థాపించిన యొక్క సంఘాన్ని ఇదిగో తండ్రి కొనసాగిస్తూ చిన్న కుమారుడు మీరు ఏర్పాటు చేసుకుని ప్రభు రూపసాయి గారిని ఇదిగో మీరు మాట్లాడినట్లయితే అది వాస్తవికమైన సత్యం అవుతుంది ప్రభు. సత్యస్వరూపి నీ సత్యవాక్యం చేత నీ దాసుని నింపి అందరికీ నేను ప్రభు క్రిస్మస్ ఘన సంతోషాన్ని వీళ్ళకు అనుగ్రహింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి మనం ముగింపులోకి వచ్చేసాం. ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కుటుంబం పక్షాన ఇందాక శ్రీకాంత్ చెప్పేశారు.
ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా నేనే చెప్పేస్తాను. ఆ తర్వాత రవి గారు ముగింపు ప్రార్థనలోకి మనల్ని నడిపిస్తారు. ఈరోజు నోవా సైమన్ సభా పరిచయం చేయించడం జరిగింది. 2025 మగ చిత్రం ఎవరు? నిక్కీ, అంటే విన్నీ మా పెద్ద అమ్మాయి కూతురు, రెండో కూతురు కదా నిక్కీ. 1997 శాంతిదూత మగ చిత్రం ఎవరు? ఇది ఎవరు? అదే నోవా సైమన్ అధ్యక్షత వహించి అప్పుడు డేట్స్, దశాబ్దాలు ఎలా కళ్ళ ముందు గడిచిపోతున్నాయి. మళ్ళీ చాలామంది ఈ బుక్ చూసుంటారు. 90 ఏళ్ళు అప్పుడు దీపకి 3 ఏళ్ళు 2 ఏళ్ళు అనమాట, 2.5 ఏళ్ళు. అప్పటికి వాడి బొమ్మ వేద్దాం అనిపించి అప్పుడు ఈ డిటిపిలు ఇవన్నీ లేవు, ప్రూఫ్ చేయించడం చేసేవాళ్ళం. అంటే దేవుడు ఎంతగా ఆ టైం మన ముందు కళ్ళ ముందు గడిచిపోతూ ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఎన్ని తగినప్పటికీ విజయ్ గారి సందేశం లాగా మనకు ఒక భక్తి పరిణితి చెందాలి. ఈ సందర్భంలో ముగింపు ప్రార్థనలోకి నడిపించవలసిందిగా రెవరెండ్ రవికుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాళ్ళని నేను ఆస్వాదించి అంచెలంచెలుగా అభివృద్ధిపరుస్తూ రూపసాయి గారిని, కవితమ్మ గారిని మీరు ప్రభా దీవించి ఆస్వాదించి సంఘం పట్ల మీ చిత్తం నెరవేరుస్తూ ప్రతి సంవత్సరం నాయన మరి క్రిస్మస్ ఉత్సవాలు జరుపుకునే ఇద్దరు బట్టి ఈ రోజు నాయన మీ చిత్ర ప్రకారం ఉత్సవాలను ప్రారంభించడానికి నీకు చూపించారు. అందరు బట్టి మీ కొందనాలు ఇచ్చేసిన ప్రభా మరి సంఘాన్ని ప్రతి వారిని కూడా మీ చేతికి సమర్పిస్తున్నాను ఆయన. ఈ సమయంలో వేదికను అనుకరించిన ప్రియ దావచనలు బట్టి మా అతిథులను బట్టి మేము నీ పాసన చేరి ప్రభా నీ నామాన్ని ఘనపరుస్తూ వారు చేస్తున్న సేవ పరిచయం ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నీ నా నిలబెట్టుకోమని అడుగుతున్నాం నైనా. ఈ సమయంలో క్రిస్మస్ సందేశాన్ని ప్రారంభ దినమున ప్రభు మాకు అందించడానికి నాయన వచ్చినటువంటి ప్రియులు దయాచార్ ప్రొఫెసర్ కొడాలి విజయ్ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇంతవరకు కూడా మీ దగ్గర ఆస్వాదించి మా క్రైస్తవుల పక్షాన ప్రభ నిలబడి ప్రభు మీ చిత్ర ప్రకారం వాడుకున్న విధానాన్ని బట్టి లెక్కలేని 104 స్తుతులు స్తోత్రాలు నాయన. వారు చేస్తున్న సేవ పరిచర్యను అంతేకాకుండా ప్రభ నీ నామాన్ని ఘనపరుస్తూ దైవజనులందరూ కూడా అభివృద్ధి పరచబడాలని, ప్రతి సంఘము స్థిరపరచబడాలి అని ముందుకు నడుస్తూ ఉండగా మీ చిత్రగా నడిపిస్తున్నారు. అందరూ బట్టి కొందనాలనైనా అంతేకాకుండా క్రైస్తవుల పక్షాన ప్రభా మరి మా యొక్క ప్రభుత్వంలోనైనా మీరు నిలబెట్టుకొని ప్రభా మరి ముందుకు నడిపిస్తూ క్రైస్తవులందరినీ, సంఘ నాయకులను ప్రభా మరి సంఘ కాపురులను ముందుకు నడిపిస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ప్రభా మరి ముందు నడిపిస్తున్న ఇద్దరు బట్టి ప్రభా మరి ప్రియులు ప్రభా మరి కొడల్ విజయ్ గారిని ప్రభా మీ చేతి సమర్పిస్తున్నాం. వారి తలంపులు ఆలోచనలన్నీ కూడా మీ చిత్త ప్రకారం నెరవేరుస్తూ ఎటువంటి స్థితిలో కూడా వెనుకంజ వేయకుండా ముందుకు నడుచడాన్ని ఇక్కడ చూపించమని మేమందరం కలిసి ప్రభా నీ నామాన్ని ఘనపరుస్తూ ముందుకు నడిచినట్లు వాడుకోమని అడుగుతున్నాం నాయన. ప్రభా మరి అన్ని విషయాల్లో కూడా ఈ ఉత్సవాలలో ప్రారంభ దినోత్సవమైనా ఎటువంటి కొరతలు ఎటువంటి లోటు లేకుండా జరిపించిన విధిని బట్టి మీ 4 స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథులను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారిని కూడా దీవించి ఆశ్రయించి నీ నామంలో నీ కాపుదల్లో భద్రపరిచి నిశ్చితం నడిపింప చేయమని అడుగుతున్నాం నాయన. ఈ సమయంలో ఈరోజు శుభాకాంక్షలు అందించేస్తున్న ప్రియ కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. కుమారుడి నాని గారిని, శ్రీమతి సీతా కుమారి గారిని బట్టి మేము యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా వారిని ప్రేమించి ఇచ్చిన రంగబాబు, శ్రీమతి శ్రావణిని బట్టి, చిరంజీవి మల్లిక్ను, చిరంజీవి రాధాను బట్టి, శ్రీకాంత్ను బట్టి, శ్రీమతి వనితని బట్టి, చిరంజీవి పూర్వీత్ను బట్టి ఆర్వీని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి విడులను దీవించి కుటుంబాన్ని ఆశ్రయించి సంఘాన్ని ప్రేమించి ప్రభా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏర్పాటు చేసిన పలహారం పెట్టుకుని కొందనాలు ఇచ్చిన ద్వారా ప్రభా కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి ఆయన. ప్రభా ఇక్కడ చేరిన ప్రతి వారిని మీ చేసి సమర్పిస్తున్నాం. ప్రభా ఈ క్రిస్మస్ ఉత్సవాల్లో మొట్టమొదటి దినం ఏ విధంగా ప్రారంభించబడిందో, నీ నామం ఘనపరచబడిందో, చివరి దినం వరకు కూడా ప్రభా ఇదే రీతిగా మీ జరిపించి మీరే మహిమ పొందమని ఉత్సవాన్ని ప్రతాన్ని సకాలంలో తీసుకొచ్చి ప్రభా దైవజనులందరూ కూడా మేము సిద్ధపరిచి మీ వాక్కులు అందించి ప్రభా నీ నామాన్ని కనపరచుకోమని అడుగుతున్నాం. సంఘం పట్ల మీ చిత్త నెరవేర్చమని, నీకు ఆశ్రమం నింపమని మేమందరూ కూడా మా గృహాలకి వెళ్తూ ఉండగా నీ దగ్గర ఆస్వాదించి
మరి ప్రతి వారిని తీసుకుని వెళ్ళి రేపు మరలా సంఘంలో ప్రతి వారు వచ్చి నీ నామాన్ని కనపరచడం నీకు చూపించమని త్వరగా రాని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.